నేను వీడియోస్ చేసే స్టార్టింగ్‌లో ఒక మాట అన్నాను గుర్తుందా? సో, ఆ మాట ఏమన్నానంటే, స్టాక్ మార్కెట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి పనికిరాదన్నాను. సో, అసలు నేను ఆ మాట ఎందుకు అనాల్సొచ్చిందంటే, ఈ వీడియోలో మీకు ఫుల్‌గా క్లారిటీ అనేది ఇచ్చేస్తాను. సో, అసలు ఆ మాట నేను ఎందుకన్నానంటే, అసలు స్టాక్ మార్కెట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి పనికిరాదా అంటే వస్తుంది. బట్ మీకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కావచ్చు, చాలా డబ్బున్నవోళ్ళు కావచ్చు. సో, వాళ్ళు ఎందుకు స్టాక్ మార్కెట్‌లో అంతంత డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారో మీకు తెలుసా? సో, వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారంటే కొన్ని ఇయర్స్ పాటు హోల్డ్ చేయగలరు. బట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళేందంటే ఈరోజు ఇన్వెస్ట్ చేసి మనకి రేపు డబ్బులొచ్చేయాలనుకుంటాం. సో, ఇందువల్లనే మన స్టాక్ మార్కెట్‌లో మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులనేవి సంపాదించలేకపోతున్నారు. బట్ ఒకవేళ మీరు గనక ఈరోజు ఇన్వెస్ట్ చేసి కరెక్ట్‌గా నాకు 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలుగా వరకు నేను హోల్డ్ చేయగలను అని అనుకుంటే మీకు ఖచ్చితంగా మీకే కరెక్ట్ స్టాక్ మార్కెట్ అనేది చెప్పాలంటే. సో, లేదు నేను బెట్టింగ్ యాప్ టైపు ఈరోజు డబ్బులు పెట్టేసి రేపు వచ్చేయాలి అంటే మీకు అసలు స్టాక్ మార్కెట్ అనేది పనికిరాదు. సో, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఒకసారి అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి.